లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రీసెంట్గా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన హీరా మండి ది డైమండ్ బజార్ అనే సిరీస్లో నటించింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్లో చాలామంది హీరోయిన్స్ నటించారు. లాహోర్లోని ఓ రెడ్ లైట్ ఏరియా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఇది స్వాతంత్రం కంటే ముందు జరిగిన కథ. ఈ వెబ్ సిరీస్లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టి ఆకర్షించింది. సోనాక్షి సిన్హా బాలీవుడ్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. సౌత్లోనో సినిమాలో నటించింది చిన్నది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. కాక తాజాగా సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. సల్మాన్ ఖాన్ సినిమాతో సోనాక్షి సిన్హా సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. దబాంగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే సోనాక్షి మాత్రం ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు అందుకోలేకపోయింది. అఖీరా, నూర్, హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగే వంటి సినిమాలో సోలో హీరోయిన్గా కనిపించి మెప్పించింది. అయితే సినిమా లేని బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేకపోయాయి. నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేదు. తర్వాత పాత్రల ఎంపిక పూర్తిగా మార్చుకున్నాను. కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని విజయవంతం కాలేదు. ఆర్టిస్ట్గా సినిమాలు ఆస్వాదించాను. ఈ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు. అయితే టీంలోని కొందరుతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అయినా ఎందుకో విజయం సాధించడం లేదని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నానని చెప్పుకొచ్చింది సోనాక్షి. సినిమా బాక్స్ ఆఫీస్ భవిష్యత్తు నా చేతిలో లేదు. అది నాకు కూడా తెలుసు. నటిగా మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. నా నటనకు ఎప్పుడు ప్రశంసలు వచ్చేవి. నేను అభివృద్ధి చెందుతున్నప్పుడు నేను ఇష్టపడేదాన్ని చేస్తూనే ఉన్నాను అని సోనాక్షి అన్నారు. నిర్మాతలు మీకు ఫోన్ చేస్తే అన్నీ చర్చిస్తారు. అందరు నటీమణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. అయితే డబ్బు విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని పట్టుబడతారు. ఎక్కువగా బెరసారాలు ఆడుతుంటారని చెప్పుకొచ్చింది సోనాక్షి.